ఈరోజు చూస్తే మన అన్న ప్రాబల్యం దేశ విదేశాలతో పాటుగా రాష్ట్రం పక్క రాష్ట్రాల్లో మోతమవుతుందంట. మరి పక్క రాష్ట్రంలో మన అన్న బొమ్మ పెట్టుకోగానే విజయ్ గారు అసలు ఏకదాటిన గెలిచిపోయారంట. నిజంగానే మరి మన అన్న బొమ్మ పెట్టుకుంటే అంత మరి మెజార్టీ వచ్చిందంటారా? నిజంగానే ఆయన చూసి ఓట్లేశారంట. సొంత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పక్కనెవరో పక్క రాష్ట్రంలో పెట్టిన పార్టీ పేరును దొంగలించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయారు కదా దారుణంగా. మరి మీకు అంత ప్రతిభావంతమే ఉంటే, మీకు అంత చాకచక్యమే ఉంటే, మీరు నిజంగా అంత అదృష్టవంతులే అయితే, మరి ఈసారి మీరు పోయిన 5 సంవత్సరాలు మీరే పరిపాలించాము, మేము జనాలందరికీ మేము న్యాయం చేశాము, మా దగ్గర నా 35% ఓటింగ్ ఉంది, ఇలా మాట్లాడుతున్నారు కదా. మరి మీ ఇక్కడెందుకు గెలవలేదంటారు? మన ఆంధ్రప్రదేశ్లో పోయిన ఎలక్షన్స్లో ఇది అంతా ఒట్టి బోగస్ మాటలు, ఏదో వాళ్ళ అన్నని కొంచెం పైకి లేపుకోవడం కోసం ఆబ్వియస్లీ పేటీఎం డాగులు చేసే పనే. మా అన్న చెప్పాడు కదా క్రెడిట్ చోరీ అని చెప్పేసి, మా లొకేషన్ అని చెప్పారు చూడండి, ఆ డిజార్డర్ కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళింది అనమాట. అందుకని పక్క రాష్ట్రాల విజయాన్ని కూడా మా ఖాతాలో వేసుకునేలాగా పేటీఎంస్ని బాగా ట్రైన్ చేశారు ఇక్కడ. అంటే ఇక్కడ చూసుకుంటే ఆయన 14 ఏళ్ళ సుదీర్ఘ సీఎంగా చేసిన వ్యక్తి అయ్యి ఉండి కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి కనీసం ఒక్క సీటు కూడా గెలిపించుకోలేపాడు కూటమిలో. మేము గెలిపించేసాం, మా నాయకురాలు వెళ్ళి గెలిపించారు అంటున్నారు. మరి ఒక పక్క మరి రోజా గారు కూడా వెళ్ళింది ఆమె లెగ్గేసుకొని. మరి ఇప్పుడు ట్రోల్ అవుతా ఉన్న పరిస్థితి. ఒక పక్క అన్నాను, ఒక పక్కన నేను చేశాను చెప్పుకుంటే, ఇంకో పక్కన మరి రోజా గారు వాళ్ళ పార్టీ నాయకులు ట్రోల్ అవుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పక్క రాష్ట్రంలో క్యాంపెయిన్ చేశారు అంటే అది ఎన్డీఏ కూటమిలో కట్టుబడి ఉండి ఆయన వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం జరిగింది. అక్కడ ఏమాత్రం కూడాను ఆయన్ని దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే రోజా సపోర్ట్ చేసిన పార్టీ కానివ్వండి, వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి ఇటు పక్కన వాళ్ళకి చాలా స్లైట్ డిఫరెన్స్లోనే ఉందన్నమాట. అయితే బాబు గారు వెళ్ళి క్యాంపెయిన్ చేశారో ఓడిపోయారు అనే మాట అసలు వద్దు. జనాలు పరిపాలన ఎలా ఉంటుంది, విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే అనేది వాళ్ళు క్లియర్గా చూశారు. అంటే మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ధీటుగా విజయ్ గారి పరిపాలన ఉండబోతుంది అని జనాలు నమ్మారు. ఎందుకంటే కొన్ని మీట్స్లో కూడాను మనం చూసుకుంటే విజయ్ గారు మాట్లాడారు. ఫస్ట్ ఆయన పబ్లిక్ మీటింగ్లో ఆయన ఏం మాట్లాడారండి, అన్న ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడారు, సీనియర్ ఎన్టీఆర్ గారు. అంటే అన్న సీనియర్ ఎన్టీఆర్ గారి పరిపాలన ఖచ్చితంగా తమిళనాడులో విజయ్ గారు చూపిస్తారనే కదా జనాలు నమ్మారు. ఇది ఎందుకు పాయింట్ తీసుకోరు? పోనీ మా పార్టీ స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్ గారు కదా, ఆయన్ని చూసే కదా ఇన్స్పిరేషన్ తీసుకున్నానని చెప్పారు విజయ్ గారు. ఒకటి, ఐరన్ లెగ్ అనేది రోజాది, ఐరన్ లెగ్ అనేది జగన్ గారిది. ఫస్ట్ ఐరన్ లెగ్ వాళ్ళ పార్టీలో జగన్ గారి కంటే ముందు రోజాదే అనమాట. ఇంకొకటి, విజయ్ గారిని ఎప్పుడూ కూడా జగన్ గారు పర్సనల్గా మీట్ అవ్వలేదు, పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని ఎక్కడా ప్రస్తావించలేదు ఆయన పార్టీకి. సో ఆ క్రెడిట్ని తీసుకోవడం చాలా తప్పు. ఏదో ఒక ఫంక్షన్కి, ఒక వెడ్డింగ్ ఫంక్షన్, రిసెప్షన్ ఫంక్షన్కి వచ్చినప్పుడు జగన్ గారు విజయ్ గారు పక్క పక్కన కూర్చుని ఉన్నారు, ఆ ఒక్క ఫోటో మాత్రమే ఉంటుంది. ఆయన స్వతంత్రంగా విజయ్ గారిని కలుపుకొను ఆయన పార్టీకి సపోర్ట్ చేసి ఆయనకి నేను క్యాంపెయిన్ చేస్తానో వెళ్ళి బొక్కేసి అవి ఏమీ కూడాను జరగలేదు. సో ఇటువంటి తప్పుడు ప్రచారాలు మీకు అలవాటే, జనాలు కూడా అర్థం చేసేసుకున్నారు, మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే పక్కోళ్ళ దగ్గర నుంచి దొబ్బేయడాలు అనేవి ఇకనైనా ఆపేసేయండి, అప్పుడు బాగుపడుతుంది మీ పార్టీ. అంటే మా నాయకుడు మా అన్న రేపొద్దున కాబోయే ప్రధానమంత్రి అంటే మీరు ఎలా అంటారు ఏంటండి? రేపొద్దున రాష్ట్రాల దేశ రాజకీయాల్లో కూడా సత్తా చూపుతుంటే ఫోటో పెట్టుకుంటే బొమ్మ కనపడితే చాలు. అలా నేను చూస్తూనే ఉన్నాను, ఫొటోస్ బాగా కనబడుతున్నాయి. దేనికి వాడుతున్నారో తెలుసా? కామెడీ మీమ్స్కి, పిల్లలు ఏడుస్తుంటే భోజనం తినిపించడానికి. ఇలాంటి వాడు ఈ రాష్ట్రంలో ఇట్లా చేశాడు, 5 ఏళ్ళు నాశనం చేశాడు, ఇలాగ ఉంటే కనుక రేపొద్దున ఇతన్ని ఇలాంటి వాళ్ళని ఫాలో అయితే మీ అందరి జీవితాలు కూడా నాశనం అయిపోతాయి, ఇంకొకసారి ఇలాంటి వాడిని మనం గెలిపించుకోకూడదు. ఇలాగ నేను చాలా ఫోటోలు చూస్తున్నాను. వాళ్ళ సొంత మీడియా చూపించుకునే ప్రచారాలు జనాలు ఎవరు కూడా తీసుకోవట్లేదు. మేము చాలా చూస్తున్నాం అనమాట. మంచిగా జగనన్న ఫోటో రోజుకి 1,00,000 సార్లైనా చూస్తాం ఫోన్ పట్టుకోగానే. ఎందుకో చెప్పనా? మీమ్స్ అనమాట. అంత కమీడియన్ లాగా అయిపోయాడు ఆ మనిషి. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు సంస్థాగతంగా వాళ్ళ పార్టీని ఎందుకు బలోపేతం చేసుకోలేదు, ఒకళ్ళు మోచేతి నీళ్లు తాగుతా ఇంకో పార్టీ బుధాన్ని ఎత్తుకుని నడుస్తున్నప్పుడు కానీ మారరా వాళ్ళ కార్యకర్త నైరాశ్యం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన వచ్చి మరి విజయ్ లాగా ఎందుకు చేయలేపాడనే క్రిటిసైజ్ చేస్తున్నారు. విజయ్ గారిది వచ్చేసి ఏంటి, వాళ్ళది తమిళనాడు రాష్ట్రం కదా, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, మన దగ్గర ఉన్న పరిస్థితులు వేరు. మన తెలుగు పీపుల్కు ఉన్న మెంటాలిటీ
అండ్ మన వాళ్ళకి కావాల్సిన ఇది అంతా కూడాను ఇక్కడ పద్ధతులు ఇవన్నీ వేరు. అక్కడ వచ్చేసి అక్కడ ఉన్న మెంటాలిటీ వాళ్ళ ఇది మొత్తం అంతా వేరు. చూసారు కదా అక్కడ ఆస్థాన ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ ఎలా దింపేశారో. సర్వేస్ అన్ని ఏం చెప్పినాయి, 20 సీట్స్ అన్నాయి విజయ్ గారికి. మరి వాళ్ళ విజయ్ గారు ఎలాగొచ్చారు, సింగిల్గానే వచ్చారు చేశారు. అలా అని పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా రాలేదంటే వచ్చారు, కానీ ఆయన ఆ రోజున నమ్మినది మన రాష్ట్రంలో పరిస్థితులకి లేదనమాట. ఆయన స్థాపించిన టైం కానివ్వండి, పార్టీ స్థాపించిన టైంలో కానివ్వండి, తర్వాత డెమోలిషన్ టైమ్స్ కానివ్వండి, డీలిమిటేషన్ టైమ్స్, ఇవన్నీ కూడా ఒక్కటి తర్వాత మనకి రాష్ట్రం విడిపోవటము వస్తూ వచ్చినాయి అనమాట. పరిస్థితులు అనేవి ఆయనకు అనుకూలించలేదు అంతే. ఇంకొకటి, మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మేరకు కూటమిగా మరి చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే కలుపుకోగలిగారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కలుపుకోలేదు అనే ఆలోచన జనానికి కూడా తెలియాలి. ఇంకొకటి, మా అన్న సింగిల్గా వచ్చాడు అనే ప్రతి పేటీఎంకి చెప్తున్నా, 2019 ఎలక్షన్లకి ముందు 2017లో పీకే అయిన సలహాదారుడు ఉన్నారు కదా, మాజీ సలహాదారుడు మీ పార్టీకి, మరి ఎందుకు మధ్య రాయబారిగా ఆయన్ని పంపించారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కావాలి అని చెప్పి? ఈ విషయం బయటికి రాలేదనుకున్నారా? స్వయంగా మీ పీకే గారే చెప్పారు. ఇప్పుడు వస్తుంది బయటకు అది. సో మీ అన్న సింగిల్గా వస్తాడు, సింహంలా వస్తాడు, ఇలాంటి కారుకూతలు మాత్రం మానేసేయండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంది చాలా, ఆయనకి పటిష్టం ఉంది పార్టీలో. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన నెంబర్ 1గా ఉన్నారు. ఆయనకున్న సత్సంబంధాల వల్ల కానివ్వండి, ఇవన్నీ మోడీ గారితో మాట్లాడి ఎక్కడెక్కడ ప్రజలకు ఎంత త్వరగా న్యాయం చేయగలం అనేది కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు, ఇలా మా పొత్తుని విడదీసే మాటలు నన్ను రెచ్చగొడితే ఇక్కడ నాకు ఇది పోయేది ఏమీ లేదు, మీరే చాలా లాస్ అవుతారు అని ఆయన ఒకసారి చెప్పారు. కూటమితో చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన దగ్గర రాజకీయం ఏంటో నేర్చుకుంటానని కూడా ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. సో ఇటువంటి కూటమిలో చిచ్చులు పెట్టే రాజకీయము మొదలు పెడుతోంది కూడా వైసీపీ పార్టీ వాళ్లే. కాబట్టి కొంచెం నోరు మూసుకొని కూర్చుంటే బాగుంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే విద్యావాసుల మార్పుల గురించి చూస్తే ఎలా అనిపిస్తుంది, నిజంగానే ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళు సన్మానించడం కానీ, వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా ఇంకా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్లో. లోకేష్ గారు వచ్చిన కాడి నుంచి ఎలా చూడుతుంటారు, నేను వచ్చిన రిజల్ట్ని ఎలా చూస్తూ ఉంటారు, దాంట్లో భాగంగా ప్లస్ విద్యావాసుల మార్పులు మా అన్న మూలాన జరిగింది, మా డిజిటల్ క్లాస్ మూలాన ఇటు మూలాన వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ విద్యావస్థలో మార్పుల గురించి గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఫస్ట్ నారా లోకేష్ అన్నకి మాత్రం చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకొకటి, అన్నని కన్న తండ్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఐటీ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా లోకేష్ అన్ననే అపాయింట్ చేసినందుకు. మా అన్న ఎవరో తెలుసుగా, లోకేష్ అన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చదువుకొని వచ్చినారు. అందువలన ఒక విద్యావంతుడు ఎలా చేయగలడు, భవిష్యత్తు గురించి వాళ్ళ నాన్నగారు ఎంత ఆలోచిస్తాడో, భవిష్యత్తులో పిల్లల విద్య బాగుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, అందుకని విద్య అందుబాటులోకి రావాలని చెప్పి పిల్లల విషయంలో ఎంత చొరవ తీసుకొని చూపించారో మొన్న 10th క్లాస్ రిజల్ట్సే కారణం అనమాట. ఈ రోజున ఒక కార్పొరేట్ స్కూల్లో చదివించుకోవాలి అంటే జస్ట్ 6th క్లాస్ చదవాల్సిన పిల్లకి ఫీజు వచ్చేసి 2 లక్షలు ఉంటుంది. బుక్స్ కొనుక్కోవాలనుకుంటే 50,000 వరకు చెప్తున్నారు. ఆ బుక్స్ అంటారు, ఇవ్వంటారు. వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది. ఆ లోపలే ఉండి అక్కడే చదువుకొని ఒక గొంగల్ పురుగులాగా అలాగే ఉండిపోతున్నారే తప్పించి బయట ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి జ్ఞానం అనేది రావట్లేదు. గతంలో ఎలా ఉండేదంటే, మన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఉంటారు, మిడిల్ క్లాసెస్ వల్ల అలాగా. వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తారంటే, మా బతుకులు మా పిల్లలకి ఉండకూడదు అని చెప్పి కార్పొరేట్లో పెట్టాలి అని ఆలోచించి చేర్పించారు. ఇవాళ ధైర్యంగా చెప్తున్నాము, నేను తీసుకుంటాను నెక్స్ట్ మూవ్ ఖచ్చితంగా. నాకు అనిపిస్తుంది, నేను మా ఇంట్లో మాట్లాడుకుంటున్నా కూడా నా పాప వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి అని. బట్ ఇప్పుడు నో బోర్డ్ పెట్టేస్తున్నారు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్కి, హౌస్ఫుల్ బోర్డ్స్ లాగా నో సీట్స్ అని చెప్పేసి బోర్డు పెట్టేస్తున్నారు అనమాట వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితి ఇప్పుడే వచ్చేసింది 2 yearsలో. నాకు తెలిసి రానున్న రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్లో ఎట్లయితే స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవాలంటే పేరెంట్స్కి ఎగ్జామ్ ఉంటుందో, అట్లాగే గవర్నమెంట్ విద్యా వ్యవస్థల్లో కూడా ఇలానే వస్తుందేమో. పేరెంట్స్ ఎగ్జామ్ రాస్తేనే మేము సీట్ ఇస్తామండి మీ పిల్లలకి అని చెప్పి ఆ రోజులు వస్తాయి. ఖచ్చితంగా అందరికీ ఉన్నతమైన విద్య అందిస్తారు. ఇప్పుడు తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ 15,000 చొప్పున ఇస్తున్నారు. అందువల్ల కొంతవరకు 2 years నుంచి జరుగుతున్న విద్యా వ్యవస్థల్లో మార్పుల వల్ల కానివ్వండి, చాలామంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపడానికి చూశారు. బట్ మొన్న జరిగిన సిచ్యువేషన్ రివర్స్లో
ఫస్ట్ పేజ్లో ఏముందండి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంది. ఒకప్పుడు చూసుకుంటే ఎవరివి ఉండేవి, విద్యా సంస్థల గురించి కార్పొరేట్ వాళ్ళే ఉండేవి అనమాట. ఇవాళ 496 మార్కులతో మన రాష్ట్రం పిల్లలు 596 మార్కులతో మన రాష్ట్రంలో మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లల ఫొటోస్ చూస్తుంటే చాలా ముచ్చటేసింది. ఇక్కడ మనం చూసుకుంటే లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానే ఒక పక్క వాళ్ళలో అవేర్నెస్ పెంచుకోవడానికి, పిల్లలకి అవేర్నెస్ పెంచడానికి కానీ ఆయన చేస్తున్న విదేశీ పర్యటనలు చేపిస్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలే ప్రత్యేకంగా వాళ్ళ మీద శ్రద్ధ చూపించి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్మెంట్గా తీసుకెళ్ళి పక్క రాష్ట్రాలు తీసుకెళ్ళి తిప్పటం కానీ, ఇంకో పక్కన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి 100 రోజుల ప్రోగ్రాం ఒకటి పెట్టి కానీ, ఇలా ఎందుకు ఆయన అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏముందంటారు? అంటే ఇప్పుడు నార్మల్గా మనము పిల్లల విషయంలో పోల్చుకుంటే అండి, నేను అదే చెప్తున్నాను, ఇక్కడ వరకే ఉంటే ఈ వ్యవస్థలోనే, ఈ సొసైటీలోనే ఉంటే ఇక్కడ వరకే ఉంటుంది జ్ఞానం అనేది. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఇది చేసుకుంటే ఇలా ఉంటుంది, ఇవి నేర్చుకోవాలి, సో ఈ క్యాంప్స్, ఈ అవేర్నెసెస్ అని పక్క రాష్ట్రాలు, ఇప్పుడు ఫ్లైట్లో కూడా ఎక్కించి తీసుకెళ్ళటం అంటే ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి కానివ్వండి, అడుగులో ఉన్న కుటుంబాలకు కానివ్వండి, ఇవన్నీ నెరవేరాలంటే సాధ్యమైనవి కాదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు స్వతహాగా తిప్పేవి కాదు. సో అలాంటివి అవేర్నెసెస్ అన్ని వీళ్ళు కూడా చూసుకోవాలి. కార్పొరేట్ స్కూల్లో పిల్లలకి ధీటుగా ఉండాలి. వీళ్ళందరూ వీళ్ళ విజ్ఞానం అనేది వాళ్ళని తన్నేలాగా ఉండాలని ఆలోచించాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు లాగా ఫ్యూచర్ విషన్ ఆలోచిస్తున్నాడు కాబట్టి లోకేష్ అన్న ఇప్పటి నుంచే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి పిల్లల్లో అలవర్చుకుంటున్నారు. ఒక బిడ్డకి తండ్రే కదండి, తన బిడ్డకి ఎలాంటివి సమకూరుతున్నాయో అలానే అందరికీ సమకూరాలని. కానీ ఇక్కడ ఒక విమర్శ చేస్తాం, మీ అబ్బాయిని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకొని ఒక మాట మాట్లాడతాం. ఇంకో పక్కన గత 14 ఏళ్ళుగా సీఎం ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడు విద్యావాసిని ఇంత తీసుకురాలేదు, భ్రష్టు పట్టించాడని, మా నాయకుడు మూలాన ఇదంతా వచ్చిందని చెప్పి ఆ సంస్కరణ ఇప్పుడు పనిచేస్తున్నాయి 2 ఏళ్ల తర్వాత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఇంట్లోనే 2 పిల్లలు ఉంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అక్కడే గొడవతో స్టార్ట్ చేసావు నువ్వు. నిన్ను ఫాలో అవ్వాలి, నువ్వే తీసుకొచ్చావు ఈ అవేర్నెస్ స్కీమ్స్, పిల్లల భవిష్యత్తును నువ్వు దారిలో పెట్టావంటే అది చాలా అబద్ధం. గంజాయి కానివ్వండి, డ్రగ్స్ అన్నిటిని తీసుకొచ్చి పిల్లలకి, స్కూల్ పిల్లలతో సహా అలవాట్లు చేపించి చెడగొట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఫ్యూచర్ విజన్ ఆలోచించాడు కాబట్టి అక్కడ హైదరాబాద్ హైటెక్ సిటీ అక్కడ చూస్తున్నారు మీరందరూ. ఈ రోజున సైబరాబాద్ అయిపోయింది మొత్తం. అక్కడ అంత ఎటు చూసినా కూడా సాఫ్ట్వేర్ అండ్ ఐటీ ఉంటాయి. అలా విజన్ ఆలోచించారు కాబట్టే ఇప్పుడు ఉన్న లోకేష్ అన్న తీసుకుంటున్న స్టెప్స్ ఫ్యూచర్ కిడ్స్ ఎలా ఉంటారో చూడండి. ఎవరిని తప్పుదారిలో నడిపించట్లేదు, డ్రగ్స్ అలవాటు చేయట్లేదు, చదువు అనే డ్రగ్ ని మైండ్ లోకి ఎక్కిస్తున్నాడు ఆయన. అందరికి సులువుగా చేకూరేలాగా చేతి దగ్గరకు వచ్చేలా చేస్తున్నారు. ఈ రోజున అన్ని చేతి దగ్గరికి రావాలంటే మన చెయ్యి ఇలా ఉంటేనే వస్తాయి అనమాట. అంటే మనం డబ్బులు పెడితేనే వస్తాయి. అలా కాకుండా అన్ని ఏమీ లేకుండా దరికొచ్చేలాగా చేస్తున్నాడు లోకేష్ అన్న. వాళ్ళని, ఆ ప్రభుత్వాన్ని, తండ్రి కొడుకులు ఇద్దరిని తప్పు పట్టిన ప్రతి ఒక్కరు కూడాను మీ మనసుల మీద చేసుకొని చెప్పండి, మీ పిల్లల్ని కూడా అక్కడ చేర్పించాలన్న ఆలోచన మీ మైండ్లో ఉండే ఉంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే ఈరోజు కెరీర్ సంస్థ కానీ, ఇంకో పక్కన విశాఖపట్నంలో రైల్వే జోన్ కానీ రావటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే ఎవరు కృషి అంటారు? దాంట్లో భాగంగా ఈరోజు వచ్చే వాటికి భావితరాలకి ఉద్యోగ అవకాశాలు ఎంత మాత్రం ఈ గవర్నమెంట్ చేస్తుందంటారు? అది కూడా మా క్రెడిట్ చోరీ పాల్పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారో లేదో వాళ్ళకే తెలుసు అండి, చూస్తున్న ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లులు మాల్ని వెళ్ళగొట్టారు, హెచ్సిఎల్ కంపెనీని వెళ్ళగొట్టారు. తీసుకొస్తున్న అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని తీసుకొద్దాం అనుకున్నారో ఈ రాష్ట్రానికి, ప్రతి ఒక్కరిని బెంబేలెత్తి పరిగెత్తేలాగా మీరే చేసేశారు. ఆ రోజున మీరే వ్యతిరేకించి ధర్నాలు చేశారు. మీడియాలోకి వచ్చి మీ రోజా ఉంది కదా ఒక బర్రె, ఆ అరుస్తానే ఉంటుంది అనమాట. వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నారు ల్యాండ్స్ అది ఇది అని చెప్పేసి గొడవలు చేసి పంపించేశారు. ఈ రోజు ప్రతి ఒక్కరు మళ్ళీ చూస్తున్నారు ఈ 2 సంవత్సరాల నుంచి పాలన ఎలా ఉంది అనేది. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మాట ఇచ్చిన ప్రకారంగా ఐటీ కంపెనీస్తో ఒప్పందాలు అవుతున్నాయి. అది చూసుకుంటే మొన్న గూగులే మనకి కనపడుతుంది ఎదురుగా. అన్నిటినీ ఓపెన్ చేస్తున్నారు, అన్ని స్టార్ట్ చేసేసారు. నెక్స్ట్ 5 ఏళ్లలో కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఇదే ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను విద్యావంతులు అవుతారు, ఇంకొకటి ఉద్యోగస్తులు కూడా అవుతారు. కానీ ఇక్కడ ఒక విమర్శ చేస్తున్నారు, అయితే వైజాగ్ వచ్చిన రైల్వే జోన్లో కేకే లైన్ని తీసుకెళ్ళిపోయారు, అది లేకుండా పోయింది, మీ వల్లనే పోయిందని చెప్పి ఒక మాట అంటారు. ఇంకో పక్కన పోరాడాలని చెబుతున్నారు. మరి వాళ్ళు ఇంకో మాట కూడా చెబుతున్నారు, మా వల్లే వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు పోరాడలేదంటారు? ఇప్పుడు వీళ్ళని ఎందుకు పోరాడమని అడుగుతున్నారండి. అదే చెప్తున్నాను, తీసుకొచ్చామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఏమాత్రం నిస్సిగ్గు లేదు.
మరి మీరు తీసుకొచ్చినప్పుడు మీరెందుకు అక్కడ ప్రారంభించలేదు? మీరెందుకు పోనీ మీ గత ప్రభుత్వంలోనే మీరు అట్లీస్ట్ ప్రారంభించి ఒక దశ వరకు అన్న తీసుకురాలేదు చెప్పండి. అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా భావితరాలకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎవరికి ఇబ్బందులు ఎక్కడ కలగకుండా ఉంటాయి అనేది చూసుకున్న దాని పరంగానే వాళ్ళు అక్కడ ప్రతి మూమెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ క్రెడిట్ చోరీ డిసార్డర్ గురించి అయితే ఇక మేము చెప్పలేము. ఆల్రెడీ లండన్ వెళ్ళారు కదా, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారేమో. బహుశా ఆయనకి కొంచెం మనశ్శాంతి చేకూరి ఆయన ట్రీట్మెంట్ కరెక్ట్గా ఫలించాలని కోరుకుంటున్నాను. అంటే ఆ రకంగా రావాలంటారా పొలిటికల్లోకి ఎంట్రీ ఏపీలోకి మళ్ళీ? ఆయన రావాలని ఎవ్వరు కూడా కోరుకోవట్లేదండి. అప్పుడు చెప్పాను, కుక్కర్ తీసుకొచ్చి అపోజిషన్ లీడర్ గా ఉంటారు. రాడండి, ఈసారి కూడా రారండి. ఆల్రెడీ కొద్దో గొప్ప ఏమన్నా ప్రజల కోసం పోరాడితే, అసలు ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే గెలిపించిన ఆ పులివెందులు ఉంది కదండి, అక్కడికి వెళ్ళి ఆ ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ కోసం పోరాడమనండి ఫస్ట్, తర్వాత ఈ రాష్ట్రం కోసం పోరాడతాడు. ఇంకో మాటకు వస్తే ఆయన ఈ దేశంలో ఎక్కడ ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా అన్నా కనీసం వచ్చిన దాఖలాల కొన్ని పార్టీలు కొంది. మరి మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉన్న ఏకైక పార్టీ అయినా ఈ పార్టీకి ప్రత్యేక హోదా రాకపోయినా కూడా అన్నిట్లో మా వాళ్ళని అందరూ గెలిచిపోయారని చెబుతాం. మరి ఎలా చెప్తున్నాను, అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా మా దగ్గర ఇక్కడ సంపాదించుకోలేని వ్యక్తి పక్క రాష్ట్రాలకి ఎలా సహకరించాడు, వాళ్ళే వచ్చినాయి అంటే జనాలు ఎలా నమ్ముతారండి? అసలు ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలోనే ఒక కమిడియన్ గా చూస్తున్నారు, ఇంటర్నేషనల్ గానే ఒక కమిడియన్ గా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా అయితే నేను పరిపాలించను అని చెప్పి అందరూ పక్క రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అపోజిషన్లోకి ఎలా వస్తాడని అనుకుంటున్నారు? సో నాకు తెలిసినంత వరకు ఆయన లండన్ నుంచి తిరిగి రాకపోవచ్చని అనుకుంటున్నాను. ట్రీట్మెంట్ మరి సక్సెస్ అవ్వాలి కదా అప్పటిదాకా.